మార్గదర్శి అనే ఊరిలో ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషి రోజు చెరువు గట్టు వద్దకు వెళ్లి ధ్యానం చేస్తుండేవాడు. ఒకరోజు అదే విధంగా వెళ్తాడు. ఇంతలో శిష్యుడు అయిన సోమనాథులు వచ్చి గురూజీ ఎక్కడికి వెళ్ళాడు అని చూసి గట్టు వద్దకు వస్తాడు. వచ్చి ఇలా అడుగుతాడు. గురూజీ, ఇవాళ మంచి మార్గం వర్సెస్ చెడు మార్గం గురించి చెప్తా అన్నారు. మంచి మార్గంలో నడిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటాం. కష్టపడి నిజాయితీగా పనిచేస్తే విజయం సాధించవచ్చు. మంచి ప్రవర్తనతో అందరితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. పని చేసినందుకు మనసుకు తృప్తి కలుగుతుంది. చెడు మార్గంలో నడిస్తే మనసు అశాంతికి గురవుతుంది, దుఃఖం కలుగుతుంది. తప్పుడు పనులు చేస్తే ఓటమి తప్పదు. చెడు ప్రవర్తనతో అందరితో గొడవలు వస్తాయి. తప్పు చేసినందుకు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఉదాహరణలు: చదువులో కష్టపడి మంచి మార్కులతో పాసవడం మంచి మార్గం. కాపీ కొట్టి పాసవ్వడం చెడు మార్గం. నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించడం మంచి మార్గం. దొంగతనం చేసి డబ్బు సంపాదించడం చెడు మార్గం. అందరితో మర్యాదగా మాట్లాడటం మంచి మార్గం. అందరినీ అవమానపరచడం చెడు మార్గం. చివరిగా, మంచి మార్గాన్ని ఎంచుకోవడం కష్టమైనా దాని ఫలితాలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. చెడు మార్గం తాత్కాలికంగా సులువుగా అనిపించినా దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఎప్పుడూ మంచి మార్గాన్నే ఎంచుకోండి. ధన్యవాదాలు గురూజీ, ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు. నేను కూడా మంచి మార్గంలోనే నడుచుకుంటాను.